చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. అగ్ని పరీక్షకి ముందే నేను సెట్ అయిపోయాను. ఇక్కడ ఏమైందంటే మా కమ్యూనిటీ వాళ్ళు వెనక్కి లాగేశారు. ఎందుకు అసలు స్టేజ్ ఎక్కలేదు నువ్వు? నేను స్టేజే ఎక్కలేదు. అదే కదా నా బాధ. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక టైం వచ్చింది. నన్ను ఇలా అనౌన్స్ చేశారు శ్రీముఖి గారు. సాంగ్ అనేది వేశారు. నేను బ్యాక్గ్రౌండ్ లో వెనకాల ఉన్నాను. సాంగ్ వేశారు. వెంటనే స్టాప్ చేశారు. నన్ను ఆ టీం వాళ్ళు ఒకసారి మేడం మీతో మాట్లాడాలన్నారు. పైకి వెళ్ళారు. పైకి తీసుకెళ్ళి ఒక 3 hours కూర్చోబెట్టారు. తర్వాత హెడ్ వచ్చారు. నన్ను పిలిచారు. లోపలికి వెళ్ళాను. సో మీ కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా అని నాకు ఒక అంటే నేను సెక్స్ వర్క్ చేశానండి. నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒక లీడర్ని. నాకంటూ మేము కమ్యూనిటీకి చాలా వర్క్స్ చేస్తాము. సోషల్ యాక్టివిస్ట్ ని. అందరికి తెలుసు ఆ పర్సన్ చాలా. సో ఆ పర్సన్ వెళ్ళి ఆ లోపల సెట్ లో ఒకరు ఉన్నారు. వాళ్ళు కూడా మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఆ వీడియో పంపడము, ఆ వీడియో ఆ టీం వాళ్ళు చూడడము, మేడం ఇది మీకు నెగిటివిటీ వస్తుంది, షో కూడా నెగిటివిటీ అవుతుంది అంటే నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే ఒక రియాలిటీ షో అది. సో రియాలిటీ షోలో వాళ్ళ పర్సెప్షన్ లో వాళ్ళు కరెక్టే. నా ఒక్కదాని కోసం వాళ్ళైతే ఆగిపోరు కదా. బట్ మా కమ్యూనిటీ వాళ్ళలో కొంతమంది ఎవరైతే లీడర్లు అని చెప్పుకుని తిరుగుతారో వాళ్ళు ఇలా చేయడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇది ఒక ప్రయత్నం. ఏమో ఎప్పుడో జరిగిందని మీరు ఇప్పుడు తీసి చూపించడం అనేది కరెక్ట్ కాదు. మీరు కమ్యూనిటీని మేము పుష్ చేస్తాం, మా కమ్యూనిటీకి రైట్స్ ఉన్నాయి అన్న వాళ్ళు అదే కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ బిగ్ బాస్ కి వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు డైజెస్ట్ చేసుకోలేదు? అదే పర్సన్ కూడా అక్కడ సెలెక్ట్ అయ్యారు అనే టాక్ వచ్చింది. బట్ కాదు, మేబీ ఆవిడ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదో మనకు తెలీదు. కానీ నన్ను పాయింట్అవుట్ చేసి నెగిటివిటీ అనేది టీంకి చేయడం నాకు నచ్చలేదు. అది నా దాకా వచ్చింది. స్క్రీన్ షాట్స్ వచ్చాయి. పలానా ఎవరు పెట్టారో కూడా ఎలా తెలిసి అక్కడ వాళ్ళే నాకు చూపించారు. తర్వాత నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర. నేను అదే స్క్రీన్ షాట్స్ మా పెద్దవాళ్ళకి కూడా చూపించడం అయితే జరిగింది. బట్ టైము సిచ్యువేషన్ అనేది ఒకటి రావాలి. అప్పటి వరకు ఆగుదాం. బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. బట్ ఏమో అక్కడ దేవుడు నాకు అది తీసేసాడు అంటే ఇంకెక్కడో ఏదో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. సో దీనికోసమని నేను చిల్లరగా ఎక్కువ వాళ్ళతో గొడవలు పెట్టుకుని అంత కాదు. కానీ ఏదైతే నన్ను అడిగారు క్వశ్చన్స్ ఇన్ఫ్లుయెన్సర్ గా, నేను నా ఫాలోవర్స్ అడుగుతారు కదా మీరు అగ్ని పరీక్ష దాకా వెళ్ళారండి, ఏది కనపడలేదు అని. ఆ కామెంట్స్ కి నేను రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. మా కమ్యూనిటీ వాళ్ళ వల్లే నేను వెనక్కి వచ్చేసాను అని. అందరూ కాదు, కొందరు. మీకు ఇది ఇప్పుడు తెలిసిన తర్వాత అంటే లైక్ పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నాడు? అది నేను అదే అనుకున్నాను. బట్ వాళ్ళకు కూడా కొంచెం తెలియాల్సింది ఏమిటంటే వీళ్ళ ప్రతి జర్నీలో కామన్ గా ఇది ఒకటి ఉంటుంది సెక్స్ వర్క్ అనేది. బట్ పాస్ట్ అయిపోయింది. ఆ సెక్స్ వర్క్ జరిగిన ఆ వీడియోని చూపించారా? అవునండి, ఆ వీడియో చూపించారు. బట్ ప్రతి ఒక్క మనిషి పుట్టగానే అమ్మాయి అయిపోరు. గేగా స్టార్ట్ అయిన మా లైఫ్ LGBTQ అనే ఒక కేటగిరీస్ ఉంటాయి. అదే కేటగిరీలో ఇప్పుడు నన్ను నేను మార్చుకునే తరుణంలో డెఫినెట్లీ నేను సెక్స్ వర్క్ చేసుకున్నాను. సో అందంగా అవ్వడానికి నేను ఏదో చేసుకుని బ్రతికాను. అవన్నీ పక్కన పెట్టి ఇంత మంచి ప్లాట్ఫామ్ వచ్చింది. సో నేను హ్యాపీగా ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళి మరింత హ్యాపీగా ఒక రెస్పెక్టబుల్గా బ్రతకాలని నేను అనుకున్నాను. బట్ మా వాళ్ళు చేసిన పనికి నెక్స్ట్ కూడా ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఖచ్చితంగా ఉండదు. నేను అదే బాధపడ్డాను. నాకు నెక్స్ట్ టైం కూడా వచ్చే ఛాన్స్ లేకుండా అలాంటిది నేను అప్పటికే అన్నాను. నెగిటివ్ ఇప్పుడు వాళ్ళు చూపించిన తరుణంలో అది వేరే రాంగ్గా పోర్ట్రేట్ అయ్యి ఉండొచ్చు. మెడికల్ టెస్ట్కి పదండి. సో నేను వెళ్ళిన ప్రతి చోటకి నేను ఎత్తి నేను అది కాదు నేను అది కాదని చెప్పలేను కదండి. నేను ఫుల్లీ ఫీమేల్గా ఉన్నాను. ఫుల్లీ ఫీమేల్గా అక్కడ కనపడట్లేదు. సో ఫుల్లీ ఫీమేల్గా కనపడినప్పుడు నేను ఫుల్లీ ఫీమేల్ అని చెప్పినప్పుడు మీరు మెడికల్ టెస్ట్కి తీసుకెళ్ళాలి. బట్ మీరు అదే పట్టుకుని అదే ఎవిడెన్స్ పట్టుకుని నన్ను అలా అనడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేను ప్రతి చోటుకి వెళ్ళి నేను అమ్మాయిని అని చూపిలేను. నేను అమ్మాయినని మీకు చూపిస్తే చాలు. బట్ వాళ్ళు అది తీసుకోలేకపోయారు. అంటే ఇప్పుడు మీరు మారక ముందు వీడియోలు పంపారా? అంతే అండి. మీరు మారక ముందు వీడియోలు పూర్తి ట్రాన్స్జెండర్ కాదు అని చెప్పి పంపారా? అచ్చా. మరి ఎలా ఇప్పుడు ఏంటి మరి
సో బాధపడ్డాను. నాకు అది ఒక్కటే ఆప్షన్ అని నేను అనుకోవట్లేదు. ఉమ్, సో నేను నా ఓన్ ప్లాట్ఫామ్లో నేను ఆల్రెడీ చాలా మందికి తెలుసు, ఉమ్, ఇంకొంచెం అవ్వాలి అని అనుకున్నాను ఆ ప్లాట్ఫామ్ ద్వారా. ఉమ్, బట్ మా వాళ్ళు చేసిన పనికి వెనక్కైతే వచ్చాను. ఉమ్. పర్లేదు, వెల్ అండ్ గుడ్. దేవుడు ఇక్కడ తీసేసాడంటే ఇంకెక్కడో ఏదో మంచి ఆపర్చునిటీ ఉండే ఉంటుంది. ఓకే. సెలక్షన్స్ కి ఎలా ఏం చేసావు బిగ్ బాస్ సెలక్షన్? బిగ్ బాస్ సెలక్షన్స్కి ఏంటంటే ఏం పంపే వీడియో? సో నన్ను 3 minutes ఇంట్రడక్షన్ వీడియో అనేది ఆ, అడిగారు. ఆ, సో ఆ. నేను చెప్పాను నా లైఫ్, నేను ఎక్కడ పుట్టాను ఏంటి అన్నీ చెప్పి, ఆ, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నేను ఇలా ఉన్నాను ఉమ్, ఉమ్, అని చెప్పి ఒక బిగ్ బాస్ షో గురించి మాట్లాడాను. ఉమ్, సో బిగ్ బాస్ షో గురించి చాలా బాగా మాట్లాడాను, వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అయింది. ఉమ్, దాని తర్వాత జూమ్ కాల్ తీసుకున్నారు. నాకు సెలక్షన్ అని జీమెయిల్ మెయిల్ Mail వచ్చింది. వచ్చింది. సో దాని తర్వాత జూమ్ కాల్కి మీరు అటెండ్ అవ్వాలన్నారు. ఉమ్, జూమ్ కాల్కి అటెండ్ అయ్యాను. క్వశ్చన్స్ వేశారు, చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. ఉమ్, ఉమ్, ఆ క్వశ్చన్స్ అన్నిటికి నేను చాలా బాగా ఆన్సర్ చెప్పాను. నెక్స్ట్ డే జీడి అంటే గ్రూప్ డిస్కషన్. ఉమ్. గ్రూప్ డిస్కషన్ లో కూడా నాకు తెలియదు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో. మా కమ్యూనిటీ నుంచి కూడా వచ్చారు కొంతమంది, 3-4 అంట కదా? 4 వచ్చారండి. 4 అంట. ఇప్పుడు ఈ రోజు ప్రోమోలో ఒకరు ఎక్కారు స్టేజ్. తను క్వీర్. క్వీర్ అంటే? సో క్వీర్ ఎల్జిబిటి క్యూలో క్వీర్ అనే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, ఫీమేల్ ఆ. మేల్ ఇద్దరితో కూడా వాళ్ళు సెక్స్ అనేది చేస్తారనమాట. వాళ్ళని క్వీర్స్ అంటారు. బట్ దే ఆర్ లైక్ ఒక ఫిమేల్ లా రెడీ అవ్వాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది తప్ప ఉమ్, వాళ్ళు ట్రాన్స్ కాదు. ఓకే ఓకే. వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి, పిల్లలు ఉంటారు. ఎదర్ ఒక బాయ్ కనపడితే వాళ్ళకి నచ్చితే, వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళతో కూడా చేస్తారు. వాళ్ళని క్వీర్స్ అంటారు. ఈ ఎల్జిబిటిక్యూ అంటే ఏంటి? ఎల్జిబిటి అంటే ఓకే. క్యూ మీకు ఇప్పుడు చెప్పాను. ఎల్ అంటే లెస్బియన్స్, ఓకే. జి అంటే గేస్, ఆ, బి అంటే బైసెక్షువల్స్, ఆ, ఎల్జిబిటి, టి అంటే ట్రాన్స్జెండర్స్, ఓకే. క్యూ అంటే క్వీర్స్. అక్క డి LGBT. కేటగిరీలోనే అందరూ వస్తారు. ఓకే ఒక ఫౌండేషన్ ఉంటుంది. ఆ ఫౌండేషన్ లో ఇప్పుడు చాలా మంది మేము సోషల్ యాక్టివిస్ట్ లేకపోతే మేము సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఉమ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా మా లైఫ్ ఇది, మాకు మేము ఇలా ఉంటున్నాము, మీరు ఎవరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోయినా ఉమ్, మేము ముందుకు వెళ్ళి మా లైఫ్ని మేము లీడ్ చేసుకుంటాం అనే దాంట్లో ఈ ఎల్జిబిటి క్యూ అనేది ఉంటుంది అనమాట. ఓకే ఓకే ఓకే. ఈ మధ్య ఎమోషనల్ అవ్వడం మానేసినట్టున్నారు. బాగా తగిలింది నా గుండెలకి. ఉమ్, సో అన్ని రకాలుగా అంటే ఎలా చెప్పాలి, లవ్ ఫెయిల్యూర్, మ్యారేజ్ పరంగా ఫెయిల్యూర్ అయిపోయాను. సొసైటీలో మా కమ్యూనిటీ వాళ్ళు ఈ రోజు నన్ను వెనక్కి లాగేశారు. అన్ని రకాలుగా అన్ని చూసి 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 నా కన్నీళ్ళు అనేవి ఇంకిపోయినాయి. ఉమ్, చాలా స్ట్రాంగ్ అయిపోయాను. ఉమ్, పోతే పోయింది, ఇదేనా నా లైఫ్, ఇంకా ముందుకెళ్దాం. ఉమ్, ఉమ్, ఎక్కడో ఒక చోట దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బకి మనం ప్రతి చోట వెళ్ళి నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, నాకు ఇక్కడ దెబ్బ తగిలింది అని చెప్పుకోకర్లా. ఉమ్. సో వెళ్తూ 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 ఉంటే ఆ ముళ్ళని దాటుకుంటూ వెళ్తే ఎక్కడో చోట పూలబాట అనేది ఉంటుంది. ఒకటే ఒక క్వశ్చన్. అంటే ఇప్పుడు నీకు బిగ్ బాస్ అనేది పోవడానికి రీజన్ నువ్వు చేంజ్ అవ్వలేదు, నువ్వు ఆ. ట్రాన్స్జెండర్ కాదు అని అవును. పోయింది. బట్ నువ్వు ఇప్పుడు పూర్తిగా ట్రాన్స్జెండర్. అవునండి. పూర్తిగా ట్రాన్స్జెండర్. అవును. మరి ఎందుకు వాళ్ళకి ప్రూవ్ చేయలేకపోతే అప్పుడే? నేను అదే అడిగాను. సో నువ్వెందుకు ప్రూవ్ చేయలేదు మరి నేను అక్కడ? చెప్పాను వాళ్ళకి, ఉమ్, మెడికల్ టెస్ట్కి నేను రెడీగా ఉన్నానండి అని. బట్ మరి వాళ్ళ పర్సెప్షన్ ఎట్లా ఉందో నాకైతే తెలీదు. నేను ఫుల్లీ ఫీమేల్ అని నేను 100% నేను చెప్పాను వాళ్ళకి. ఉమ్, బట్ ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఉంటారు కదా పిఆర్లు వాళ్ళు. సో మేడం ఇలా తను ఫుల్లీ ట్రాన్స్ అని అనేసరికి ఈ వీడియో అనేది వాళ్ళకి నెగిటివిటీ అనేది తీసుకొచ్చింది. ఓకే, ఓకే. కావాలని ఇది మా కమ్యూనిటీ నుంచి ఆవిడ పంపడం అయితే జరిగింది. ఆ వీడియోలు ఎందుకు తీసుకున్నారు? అంటే నేను ఇంత ఫేమస్ అవుతాను నాకు తెలియదు కదండి అప్పుడు. ఆ, అది ఇప్పుడు కాదండి, ఆ, 7 years బ్యాక్ అది. ఆ, 7 years బ్యాక్ వీడియో తీసుకుని ఇప్పుడు చూపిస్తే అది కరెక్ట్ కాదు కదా. ఆ, నేను ఇప్పుడు ఎలా ఉన్నానేది చూడాలి. ఉమ్, ఇప్పుడు నేను మారుతున్నాను అనే తరుణంలో నన్ను నేను మార్చుకునే లైఫ్లో నేను అప్పటికి నేను ఫేమస్ కాలేదు, ఎవరికి తెలియదు. అంకిత నాయుడు అంటే జీరో. ఇప్పుడంటే ఒక 10 మందికి తెలిసేమో. ఏం 10 మంది? చాలా మంది తెలుసు. ఆ 10 మందికి తెలియనప్పుడు నన్ను నేను బ్రతికించుకోవడానికి చేసుకున్నాను అది. ఓకే, ఓకే. సో ఒక ప్లాట్ఫామ్కి వచ్చేసాను, మారాను. ఉమ్, ఆ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత నేను కమ్యూనిటీలో వర్క్స్ అంటే ఓపెనింగ్స్ అని, ఈ యూట్యూబ్ అని, దీని ద్వారానే నేను వెళ్ళిన తర్వాత అంతకుముందు ఇప్పుడైతే నేను అసలు ఏం చెయ్యట్లేదు. For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.